సార్ నమస్కారం సార్. నమస్తే సార్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1994లో వాళ్ళకి వచ్చిన మెజారిటీ చాలా హైలో వచ్చింది. ఆ మెజారిటీ ఎవరు బ్రేక్ చేయలేరని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో మాత్రం ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయింది. అయితే అప్పుడు 1994లో ఎన్టీ రామారావు గారు ఎత్తిన నినాదం ఏదైతే ఉందో సంపూర్ణ మద్యపాన నిషేధం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మద్యపానం గురించి చర్చించారు వీళ్ళు. అయితే ఈసారి నిషేధం కాదు, కంటిన్యూ చేస్తామని చెప్పేసి. సో అప్పుడు మద్యపాన నిషేధం, ఇప్పుడు మద్యపానం పైన ఈ రెండు పట్టుకొని వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. మరి అప్పుడు భారీ మెజార్టీ వచ్చింది, ఇప్పుడు కూడా మెజార్టీ వచ్చింది. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఎన్టీ రామారావు స్టైల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా నా ఆలోచనలు ఉన్నాయి అని ఆయన 2019 ఎన్నికల టైంలో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ప్రభుత్వ దుకాణాలకి కన్సాలిడేట్ చేసి ప్రైవేట్ దుకాణాలు తగ్గించేసి బెల్ట్ షాపులు తీసేసి కేంద్రీకృతం చేశాడు. ఈ కేంద్రీకృతం చేయడంతో పాటు అప్పటి వరకు సరఫరా చేస్తున్నటువంటి సంస్థలను పక్కకి నెట్టి వేరే సంస్థలని ప్రవేశపెట్టి ఆ మద్యం రకరకాల పేర్లతో తీసుకొచ్చి, అంటే అప్పటికి అప్రూవల్ పొందినటువంటి పేర్లే, ఆ పేర్లతో మద్యం తీసుకొచ్చి చాలా భారీ ధరలకు అమ్మి, అంటే ధరలు పెంచితే తాగడం మానేస్తారు అనేటువంటి ఒక లాజిక్. ఎన్నికల్లో నేను హామీ ఇచ్చాను, మద్యపాన నిషేధం దిశగా నా ప్రభుత్వం అడుగులేస్తుంది అని చెప్పి ధరలు పెంచడం ద్వారా నేను జనాలు మద్యానికి దూరం అయ్యేలా చేస్తాను అని చెప్పి ఒక విచిత్రమైన ప్రోగ్రాం మొదలుపెట్టాడు. ఇది ఎలా మారిందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. పెరిగినంత మాత్రాన మందు మానేస్తారనేది తప్పు. మార్కెట్ ఎకానమీలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా అలా ఆలోచించకూడదు. ధరలు పెంపు వలన కన్జ్యూమర్ పోతాడు అని మార్కెట్ అనుకోదు. అలా ఒక భ్రమ కల్పించాడు ఆయన. భ్రమ కల్పించి వ్యాపారం చేశాడు. దాంతో ఈయన సంక్షేమ పథకాల పేరుతో పంపు చేసినటువంటి డబ్బులన్నీ కూడా ఈ మద్యం దుకాణాల ద్వారా వెనక్కి వచ్చేసినాయి. ఇలా సైకిల్ నడిచింది. ఈ ప్రాసెస్ మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. మందుబాబుల్లో చిరాకేసింది గవర్నమెంట్. అంటే దీన్ని వినియోగించుకోవాలి, ఈ అన్రెస్ట్ని, ఈ మద్యపానం చేసేటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి అన్రెస్ట్ని తనకి అనుకూలంగా మలుచుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు బలంగా. అనుకుని ఆయన ప్రతి ఎన్నిక ఉపన్యాసంలోనూ చాలా సీరియస్గా, మనం ఒక క్వార్టర్ తాగితే సరిపోతుందా తమ్ముళ్ళు, చాలా కష్టపడతాం, సాయంత్రం ఒకటి సరిపోదు కదా, కనీసం 2 వేయాలి కదా, 2 వేయాలంటే 500 ఖర్చు అయిపోతాయి కదా, మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే అందుబాటులోకి తెస్తాం కదా, పైగా మనకి అలవాటైనటువంటి బ్రాండ్లు, దీనికే ఎక్కువ సమయం కేటాయించేవాడు ఆయన. అంటే సంపూర్ణ మద్యపానము, ఆ రోజేమో 94లో సంపూర్ణ మద్యపాన నిషేధము అనే నినాదంతో ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. ఈయనేమో సంపూర్ణ మద్యపానం, చవకగా మద్యము మీకు అందిస్తాను, మంచి బ్రాండుల మద్యము తక్కువ ధరకి మీ ముంగిట్లో దొరికేలాగా ఏర్పాటు చేస్తాను మీరు నన్ను ఎన్నుకుంటే అన్నాడు. చంద్రబాబుకి పడ్డటువంటి ఓట్లలో వాళ్ళ ఓట్లు కూడా కీలకంగానే పడ్డాయి. ఎవరైతే ఆయన చెప్పినటువంటి మందు ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే విషయాన్ని, అలాగే 50 రూపాయలకి మందు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని, ఇవన్నీ కూడా సీరియస్గానే పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేసిన మాట వాస్తవం. కాబట్టి తెలుగుదేశం పార్టీ చరిత్రలో 2 రికార్డులు. ఒకటేమో 94 ఎన్నికలు, 30 ఏళ్ల తర్వాత ఆ రికార్డును చెరిపారు. ఆ చెరిపిన, అంటే మద్యపాన నిషేధ నినాదంతో రికార్డు స్థాయి ఓట్లు కొల్లగొట్టినటువంటి టీడీపీ నెలకొల్పినటువంటి రికార్డుని సంపూర్ణ మద్యపాన నినాదంతో, ప్రతి ఒక్కరికి మందు అందుబాటులో అనేటువంటి నినాదంతో, చవక ధరల్లో మంచి మందు మీ ఇళ్ల ముందుకే అన్నటువంటి నినాదంతో 30 ఏళ్ల తర్వాత 2024లో రికార్డు స్థాయి
ఆ రికార్డును బద్దలు కొట్టి 94లో ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి గెలిచింది. అంటే 135 సీట్లు గెలిచింది అవుట్ ఆఫ్ 175. అంత మాత్రమే కాకుండా ఆ రోజున ఎలాగైతే సిపిఐకి 21 స్థానాలు ఇచ్చాడో ఆయన, అదే పద్ధతిలో అదే రేషియోలో జనసేనకి 21 ఇచ్చారు. జనసేన సిపిఐ 19 గెలిచింది అప్పుడు, కానీ వీళ్ళు 21 గెలిచారు. అలాగే ఆ రోజున ఇంకో మిత్రపక్షం సిపిఎం 15 సీట్లు గెలిచింది. ఇవన్నీ కూడా రామారావు గారి ఖాతాలో గెలిచినవే అనుకుంటే 294కి గాను ఆయన దాదాపు 28 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కి వదిలాడు. అంటే 2 రాష్ట్రాలని డివైడ్ చేస్తే ఇప్పుడు 11 వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి, దాదాపు అదే వచ్చింది కాంగ్రెస్కి ఆ రోజున. ఓకే, ఆ స్థాయికి పడేశాడు. ఆ తర్వాత 99లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ గెలిచింది మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో. చంద్రబాబు గెలిచినటువంటి మొదటి ఎన్నిక అది. ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ 99లో చంద్రబాబు అంటే ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రయాణం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. తప్పది. దానికంటే ముందే 3 ఏళ్ల ముందు 95లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, రామారావు గారికి వెన్నుపోటు పొడిచి. అక్కడి నుంచి కౌంట్ మొదలవుతుంది. ఆ ఎన్నిక రామారావు గారు గెలిచిన ఎన్నిక కావచ్చు, కానీ ఆగస్టులో ఆయనకు వెన్నుపోటు జరిగింది. అధికారం ఆయన హస్తగతం చేసుకున్నాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన అదృష్టం కొద్దీ ఈయన ఆగస్టులో వెన్నుపోటు జరిగితే జనవరి వరకు మాత్రమే ఉన్నాడు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు మాత్రమే బతుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారి మరణము కలిగించిన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు నడిచాడు. ఇప్పటివరకు ఆయన జీవితం నడవటానికి మూలం అది. నిజానికి ఆ రోజున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు రామారావు సస్టైన్ అయి ఉంటే చంద్రబాబు పరిస్థితి అలా ఉండేది అనేది వేరే చరిత్ర. అలా కలిసి వచ్చింది ఆయనకి, కలిసి వచ్చింది. ఆ రోజున అంటే 99 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపులో కొంత హిందుత్వ ఓట్లు ఆయన కలిసి వచ్చినాయి. అంటే బీజేపీతో మొదటిసారి పొత్తు పెట్టుకుంది టీడీపీ. రామారావు గారి హయాంలో బీజేపీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోవాలి. బీజేపీతో క్రిటికల్గానే ఉన్నాడు ఆయన. బీజేపీతో మాత్రమే కాదు, కాంగ్రెసు బీజేపీ రెండింటితోనూ క్రిటికల్గానే ఉండేవాడు. అయితే ప్రజాస్వామ్య ఉద్యమ కాలంలో అంటే ఆయన నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు బీజేపీ కూడా రామారావుతో కలిసి నడిచింది. అంతవరకే ఇష్యూ బేస్డ్గానే మన ఐక్యత అనేది మాట్లాడాడు ఈయన క్లియర్గా. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ప్రయాణించాలని అనుకోలే. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్తో పోటీ చేశాడు ఆయన, కమ్యూనిస్ట్ పార్టీలతోనే పోటీ చేశాడు 85 ఎన్నికలప్పుడు. అలాగే దాని కొనసాగింపుగా 94 ఎన్నికల్లో కూడా లెఫ్ట్తోనే వెళ్ళాడు ఆయన. లెఫ్ట్కి భారీ విజయాలన్నీ ఎన్టీ రామారావుతో కలిసి ఉన్నప్పుడే వచ్చినాయి. ఎన్టీఆర్ మరణించిన తర్వాత నుంచి లెఫ్ట్ డైల్యూషన్ మొదలైంది, పర్టికులర్గా 99 ఎన్నికల్లో. ఈ విషయం గమనించకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజున వెన్నుపోటు జరిగినప్పుడు 94 ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్టీఆర్ని ఆగస్టులో వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు అనుకూల వైఖరి అవలంబించినాయి. చంద్రబాబు నాయుడు వాళ్ళని మేనేజ్ చేసి తన ఫోల్డ్లో పెట్టుకున్నాడు. రామారావు గారు ఆశ్చర్యపోయాడు. ఆ రోజున తనకు అనుకూలంగా వామపక్షాలని వాడేసుకుని నిర్మోహమాటంగా వాళ్ళని పక్కకి నెట్టి బీజేపీతో కలిశాడు ఆయన చంద్రబాబు, ఎటువంటి మొహమాటం పడకుండా. అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు. సో మద్యపానము అంటే ప్రజలకి మందు లభ్యత పెంచడం ద్వారా చంద్రబాబు నాయుడు అప్పుడు విజయం సాధించాడు, ఇప్పుడు విజయం సాధించాడు. సో ఆయన మద్యము చంద్రబాబు ఒక సెట్. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్ని సాధించిన రికార్డుని సంపూర్ణ మద్యపాన నినాదంతో పడగొట్టడం.
ఇప్పుడు తాగుబోతుల సంఖ్య గణనీయంగా పెరిగింది అప్పటితో పోలిస్తే. అంటే భిన్నమైనటువంటి సెక్టార్స్ మద్యానికి అలవాటు పడ్డటువంటి సందర్భం. ఆ రోజున మద్యం తాగే వాళ్ళ కనీస వయసు, ఈ రోజున మద్యం తాగుతున్న వాళ్ళ కనీస వయసు జెండర్ కేటగిరీలో చూసినా గణనీయంగా తాగుబోతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓకే, ఇది కూడా గమనించాలి. ఈ రోజున ఆ రికార్డు ఇప్పుడు బద్దలు కావడం వెనకాల ఇది చరిత్ర. తెలుగుదేశం పార్టీ మద్యపాన నిషేధము, సంపూర్ణ మద్యపాన నిషేధానికి, సంపూర్ణ మద్యపాన నినాదానికి జరిగినటువంటి పోటీ. అంటే 30 ఏళ్ళు అనేది కూడా ఒక రికార్డే. 30 ఇయర్స్ నిలబడింది ఆ రికార్డు. రామారావు గారు నెలకొల్పిన రికార్డు. 30 ఏళ్ల తర్వాత పూర్తిగా దానికి భిన్నమైనటువంటి నినాదంతో ఆ రికార్డుని పడగొట్టాడు. అంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించిన విజయం అది. ఇదేమో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి విజయం. ఓకే, తెలంగాణలో టీడీపీ కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనే నమూనా ప్రకారం చూస్తే ఎన్టీఆర్ రికార్డుని చంద్రబాబు బద్దలు కొట్టాడు అనుకోవచ్చు. ఆయన మందు ఆపే రికార్డు, అంటే అక్కడ మహిళల ఓట్లు విపరీతంగా పడ్డాయి టీడీపీకి, ఇక్కడ మందుబాబుల ఓట్లు పడ్డాయి. అది చరిత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.